Welcome to Non-Stop News. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా Non-Stop News ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను అనుశ్రీ. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తిని చూపాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపిన పలు సంస్థల ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలుపుగా ఆయా సంస్థల ద్వారా 5,300 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. JSW నియో ఎనర్జీ లిమిటెడ్ సంస్థ రాష్ట్రంలో 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ఆ సంస్థ 12,065 కోట్ల రూపాయలను రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనుంది. ఇక ఆగ్వా గ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా తలపుల మండలం పులిగుండ్లపల్లెలో 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు 4,000 కోట్లను ఖర్చు చేయనుంది. కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద ఎక్రాన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థ 1,350 కోట్ల రూపాయల ఖర్చుతో 200 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వీటితో పాటు సత్యసాయి అనంతపురం జిల్లాలో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులను రెవెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టుల కోసం సంస్థ 3,600 రూపాయల భారీ పెట్టుబడిని పెట్టనుంది. ఈ పరిశ్రమలకు ఇవాళ జరిగిన సమావేశంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలతో సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి మహాత్మా గాంధీ జాతిపితగా నిలిచారన్నారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశామంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది వైద్య ఆరోగ్య శాఖ. డిఏఎంఈ పరిధిలో మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ భర్తీకి చర్యలు తీసుకోనుంది. సూపర్ స్పెషాలిటీలో 169, బ్రాడ్ స్పెషాలిటీలో 255 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్, లెటరల్ ఎంట్రీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకం జరగనుంది. రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు వరించింది. పీపుల్స్ చాయిస్ కేటగిరీలో ఏపీ ప్రభుత్వ శకటానికి 3వ స్థానం లభించింది. డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఇంగ్లీష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంలో ఏపీ శకటం రూపొందించారు. కేంద్ర రక్షణ శాఖ సహాయక మంత్రి అజయ్ భట్ నుంచి ఏపీ అధికారులు అవార్డును అందుకున్నారు. అనర్హత పిటిషన్స్ పై మరోసారి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్ తమ్మినేని. ఎమ్మెల్యేల అభ్యర్థనతో ఫిబ్రవరి 8న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు పిటిషనర్ ప్రసాద్ రాజ్కు నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 5లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్న స్పీకర్ ఫిబ్రవరి 8న ఒకేసారి 5గురిని విచారణ చేయనున్నారు. ఉత్తరాంధ్రలో సిద్ధం సభకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. సీఎం జగన్ తన పాలనలో చేసిన మంచిని అందరికీ వివరించారన్నారు. ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పమంటే తప్పించుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు శరీరంలో అణువణువు విషమేనని విమర్శించారు. ఏదో ట్విట్టర్లోనో దీనిలో మేము సిద్ధం అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ ఇలా బొంబేసి మేము దేనికేంటి సిద్ధం? మీరు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని భుజాన్ని వేసుకుని మోయటానికి సిద్ధమా? లేకపోతే ప్యాకేజ్ ఇస్తే ఎత్తుకుపోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం నువ్వు నాకు అర్థం అడుగుతున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నారు, మేము సిద్ధం అంటున్నారు. సిద్ధం అనకపోతే జనం కొడతారు కాబట్టి, తిడతారు కాబట్టి సిద్ధం అంటున్నారు తప్ప మీకు సిద్ధం ఎక్కడుంది? పెద్ద అయోమయంలో ఉన్నారు. విజన్, అభివృద్ధి అంటూ చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ కార్యదర్శి వైవి సుబ్బారెడ్డి. అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించడం, రాజధాని అంటూ అప్పులు చేయటమే చంద్రబాబు విజన్ అంటూ విమర్శించారు. 2014 నుంచి 19 వరకు అభివృద్ధి అనేది ఎక్కడన్నా చూపించాడా? అభివృద్ధి అనేది ఎక్కడ ఉంది అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో, అమరావతి భూముల్లో,
రాజధాని భూముల్లో వీటిల్లో అభివృద్ధి ఉంది. కానీ అభివృద్ధి అనేది సంక్షేమం అయితే అసలు ఆయన మైండ్లో కూడా ఎప్పుడూ లేదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఎట్లాంటిది అంటే భావితరాలకు ఉపయోగపడే విధంగా స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం నేర్పించి ఇంత మెరుగైన విద్య అందించే కార్యక్రమం చేయటం కానీ, ఇంగ్లీష్ మీడియం చేయించే విధంగా కానివ్వండి, ఏ విధంగా నాడు నేడు ద్వారా స్కూల్స్ను మొత్తం మార్పు చేస్తున్నారు. ఇది విజన్ అంటే. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్. అమలాపురం రూరల్ ఈదర్పల్లిలో మంత్రి విశ్వరూప్ అధ్యక్షతన సిద్ధం కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరులో జరిగే సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభకు కార్యకర్తలు, నేతలు వేలాదిగా తరలి రావాలని విశ్వరూప్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధం ఉందన్నారు. సీఎం జగన్ ధర్మం వైపు, పచ్చ బ్యాచ్ అంతా మరోవైపు నిలబడ్డాయన్నారు. సంక్షేమ పాలన అందించిన సీఎం జగన్ సారథ్యంలో వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. 4.5 ఏళ్లుగా చేసిన మేలును ఇంటింటికి తిరిగి కార్యకర్తలు వివరించాలన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్నారు బెజవాడ ఎంపీ కేశినేని నాని. సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉండాలన్నారు. ఓరకొక్కలను వెంటేసుకుని చంద్రబాబు తిరుగుతుంటాడని, పార్టీ నుంచి వెళ్లిన వారిని విమర్శించటమే వారి పని అని కేశినేని నాని విమర్శించారు. తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక సిట్టింగ్ ఎంపీని, మీ పార్టీ ఎంపీని ఇదే ఓరకొక్కతో చెప్పు తీసుకోవడానిపించాడు లోకేష్ చంద్రబాబు గారు. అంటే వీళ్ళు ఈ సమాజానికి మంచి చేస్తారా, చెడు చేస్తారా, ఈ సమాజంలో ఏ రకమైన మెసేజ్ పంపిస్తారనేది చంద్రబాబు నాయుడు, లోకేష్ సమాజం చెప్పాలి. నేను కదా నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి. చంద్రబాబుకు 75 ఏళ్ల వయస్సులో మతి భ్రమించిందని విమర్శించారు. చంద్రబాబు బెదిరిస్తే భయపడే వాళ్లు ఇక్కడెవ్వరూ లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన అధికారం తీసుకొస్తే పిల్లనిచ్చిన మావని నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు కదా. అతను నమ్మక ద్రోహం గురించి మాట్లాడతాడా? పిచ్చెక్కి దాదాపు 75 ఏళ్ళు వచ్చేసినాయి, మతిస్థిమత్యం లేదు, మతి తప్పి మాట్లాడుతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆ పనికిమాలిన నారా లోకేష్ కానీ లేదు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. నియోజకవర్గాల్లో ఎస్సీ అభ్యర్థులను చంద్రబాబు మార్చలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు కుప్పం వదిలి బయటకు రాగలరా అని ఛాలెంజ్ చేశారు. ఇకనైనా చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలను మానుకోవాలన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. నువ్వు మళ్ళీ నాన్ లోకల్ అని నువ్వు మాట్లాడకూడదు. నీదే నాన్ లోకల్ క్యాండిడేట్. నువ్వు లోకల్ గురించి ఎందుకు మాట్లాడతావు నాకు అర్థం కదా. నువ్వు పోటుగాడు, రామచంద్రరెడ్డి పోటుగాడు, అతని పైన దమ్ము ధైర్యం ఉందా నీకు మార్చేదానికి అని జగనన్న అడిగినవే. నీకు దమ్ము ధైర్యం ఉంటే పలమనేరు మార్చగలుగుతావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మారగలుగుతావా ఎక్కడ బయట? నీకు దమ్ము ధైర్యం ఉంటే దివాకర్ రెడ్డిని మార్చగలుగుతావా? అక్కడ పరిటాల రవిని మార్చగలుగుతావా? నీ పరిస్థితి యనమల రాముడిని మార్చగలుగుతావా? ఏమిటి నువ్వు కర్మ? మళ్లీ తాళం సీఎం జగన్ కిస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు మంత్రి ధర్మాన. తమ హయాంలో మహిళలను శక్తిమంతులుగా చేశామన్నారు. అన్ని పథకాలు స్త్రీల పేరు మీదే రూపకల్పన చేశామని పేర్కొన్నారు. ఇప్పుడు నిర్ణయాధికారం అంతా స్త్రీల చేతుల్లోనే ఉందన్న ఆయన మళ్లీ తాళం సీఎం జగన్ కిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. తర్వాత మీ అత్త తాళం ఇంకొకటికి ఇచ్చేసి దూరం దగ్గర ఫస్ట్ తేదీని అక్కడ ఉన్నది అనుకో, ఎంతసేపు ఎదురు చూసినా వస్తాడా? తాళం వేరే వాడికి వెళ్ళిపోయింది. ఆ తాళం ఇచ్చినప్పుడు జాగ్రత్త పడండి అని చెప్పడానికే మీకు పిలిచినాను. నేను మీరు ఓటేసి నాకు మొదట్లో తెచ్చినప్పుడే 30 సంవత్సరాలకు సరిపడేటట్టుగా స్కీమ్స్ అన్ని రెడీ చేయించి కట్టించాను ఈ పట్టణానికి. ధర్మాన ప్రసాదరావు నీరు పట్టుకుంటూ వండుతూ ఇలాగా నడుము కూడా అంచకుండా పైపు తోటి పొయ్యి మీద కొండెట్టేసి ఇలా వండుతున్న అమ్మ ఆయన ఏడ్ చేశాడు. అంతే ఏడ్ చేస్తాను, ఏడ్ చెప్పాలి, నేను ఏడ్ చేయాలి. నేను వచ్చి నేను కూడా అగ్గి ముట్టించి వంట ఉండాలా? ఏడదు. మాజీ సీఎం చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లా చేబ్రోల్లో వడ్లమూడిలో రా కదలిరా సభలో ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు సీఎం జగనే అన్నారు ఆలపాటి.
దీంతో సభతో పాటు చంద్రబాబు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరోవైపు సీఎం జగన్ చేస్తూ ఉన్న అభివృద్ధిపై టీడీపీ నేత ఆలపాటి వ్యాఖ్యల వీడియోను వైఎస్ఆర్సీపీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే తన నేత అలా అనలేదని వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ అధికార ట్విట్టర్ అకౌంట్లో మరో వీడియోను పోస్ట్ చేశారు. వాళ్ళు అఫీషియల్ అంటూ పోస్ట్ చేసిన వీడియోలోనూ సేమ్ స్పీచ్ ఉండటంతో టీడీపీ అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇదేనా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. టీడీపీ నేత కొల్లు రవీంద్ర దిగజారి వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. తనపై బురద చల్లి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. రవీంద్ర లాంటి దిగజారుడు మనిషిని ఇప్పటివరకు రాజకీయాల్లో చూడలేదని మండిపడ్డారు. పేర్ని నాని ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదన్నారు. తాను పేదలకు అండగా ఉండే వ్యక్తినని చెప్పారు. గుమ్మటాల చెరువు మొత్తం చెరువుగా ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని డబ్బులు తీసుకుని ఇళ్ళు అమ్మినోళ్ళు ఎవరు? 10,000 రూపాయల దగ్గర నుంచి 30-40 వేల రూపాయల వరకు అమాయకులైనటువంటి పేదల దగ్గర డబ్బులు తీసుకుని ఇళ్ళు వేయించడమే కాకుండా సంపత్ అనే మున్సిపల్ కమిషనర్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అవి పడైటాకి వెళ్తే మంత్రి హోదాలో గుమ్మటాల చెరువులోకి వెళ్ళి ఆ కమిషనర్ని అసభ్య పదజాలం బూతులు బెదిరించి ఆ కమిషనర్ని అక్కడి నుంచి అవమానపరిచి పంపించింది మంత్రిగా ఉన్నటువంటి ఈ కొల్లు రవీంద్ర. బాపట్ల జిల్లా మార్టూర్లో ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలను అడ్డుకుంటూ హైడ్రామా సృష్టించారు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. టీడీపీకి చెందిన వ్యక్తుల ఫ్యాక్టరీలో అధికారులు సోదాలు చేపడుతూ ఉండగా ఎమ్మెల్యే ఏలూరు జులూరు ప్రదర్శించారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ హంగామా చేశారు. విజిలెన్స్ అధికారులే వాహనాల్లో కర్రలు కారం తెచ్చారంటూ ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేకులు వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ఎంపిక చేసింది. అయితే ఎమ్మెల్సీల కేటాయింపు ఎపిసోడ్పై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని బీఆర్ఎస్ నేతలు రాజకీయ కుట్రతో వాయిదా వేసే ప్రయత్నం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రొఫెసర్ కోదండరాంను ప్రశ్నిస్తున్నారంటే బీఆర్ఎస్ నేతల భావ దారిద్ర్యం ఏంటో తెలుస్తోందన్నారు. ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు. కోదండరాం గారి యొక్క గొప్పతనము ఒకరు చెప్పాలనా? తెలంగాణ సమాజము, తెలంగాణ రాష్ట్రంలో కోదండరాం గారి యొక్క పాత్రను టీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదండరాం గారితో పోల్చి మావి తిరస్కరించారు, మీకు ఎట్లిచ్చిండ్రు అని అడుగుతారు. ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళు? కాబట్టి ఓటమితో మతిస్థిమితము తప్పి ఉనికిని కాపాడుకోవడానికి, మనుగడ చూయించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుండ్రు. ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఫిలిప్ గ్రీన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో విద్య, అభివృద్ధి కార్యక్రమాలు, ఎకో టూరిజం విస్తరణకు ఉన్న అవకాశాలు, వ్యవసాయంలో అధునాతన సాంకేతిక విధానాలపై చర్చించారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు డైరెక్ట్ కనెక్టివిటీ మెరుగుపడాలని ఇరువురు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దింది నాటి కాంగ్రెస్ పార్టీయే అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హౌసింగ్ బోర్డు కాలనీల నుంచి ఇందిరమ్మ ఇళ్ల వరకు నిర్మించిన గృహాలన్నీ కాంగ్రెస్ హయాంలోనివేనన్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో చేసిందేం లేదని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే, ఐఐటిని పెట్టింది కాంగ్రెస్ పార్టీనే, ట్రిపుల్ ఐటీస్ పెట్టింది కూడా మన ప్రభుత్వాలే. హైదరాబాద్ లో వాళ్ళ కరెంట్ వెలుగుతా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. హైదరాబాద్ లో బళ్ళు పెట్టినా, ఆసుపత్రులు పెట్టినా, రోడ్లు వేసినా, ఏమి చేసినా అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల ద్వారా మాత్రమే వచ్చినాయి తప్ప 10 ఏళ్లుగా పాలించిన టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక్క సంస్థను కానీ వ్యవస్థను కానీ హైదరాబాద్ నగరంలో నిర్మించింది లేకపోగా మనం సృష్టించిన ఆస్తులను అమ్ముకొని బతికారు వాళ్ళు. ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను సస్పెండ్ చేసింది హెచ్ఎండిఏ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు దానకిషోర్. అంతకుముందు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన శివబాలకృష్ణను 8 రోజులు ఏసీబీ కస్టడీకి అనుమతినిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. దీంతో బాలకృష్ణను మరింత లోతుగా ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణ హయాంలో జరిగిన అవినీతిపై ఆరా తీయనున్నారు. బినామీల విచారణ, ఆస్తులపై దర్యాప్తు చేయాలన్న ఏసీబీ ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది. అధికారులను సైతం ఏసీబీ విచారించనుంది. అటు అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం కూడా బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నర్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉన్నత చదువుల కోసం లావణ్య హైదరాబాద్కు వచ్చినట్లుగా రిమాండ్ రిపోర్టులో తెలిపారు. మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ చిన్న చిన్న సినిమాల్లో లావణ్య నటించింది. మరోవైపు షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తూ లావణ్య జల్సాలకు అలవాటు పడ్డట్లుగా గుర్తించారు. ఇదే సమయంలో లావణ్యతో ఓ హీరో పరిచయం కాస్త ప్రేమగా మారినట్లుగా తెలుస్తోంది. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో అనుమానితురాలుగా ఉన్న లావణ్య ఓ యువ హీరోతో సన్నిహితంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. చాలా మంది వీఐపీలతో పరిచయాలు పెంచుకున్న లావణ్య వినీత్ రెడ్డి ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు అనుమతితో లావణ్యను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. తెలంగాణలో గంజాయి చాక్లెట్ల కలకలం రేగుతోంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా గంజాయి చాక్లెట్లు పట్టుబడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో గంజాయి చాక్లెట్ల గుట్టు రట్టయింది. విద్యార్థులే టార్గెట్ గా గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నారు. కోకాపేటలో తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వివిధ బ్రాండ్లకు చెందిన 4 కేజీల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఒడిశాకు చెందిన సౌమ్యరాజన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గచ్చిబౌలిలోనూ గంజాయి చాక్లెట్స్ కలకలం రేపాయి. నానక్రామ్గూడలో కావూరి హబ్ ఏరియాలో ఓ పాన్ షాప్లో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. 560 చాక్లెట్లను సీజ్ చేశారు. ఖమ్మం జిల్లాలోనూ గంజాయి చాక్లెట్స్ కలకలం రేపాయి. కల్వొడ్డు ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న 2 యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 కిలోల గంజాయి చాక్లెట్లతో పాటు 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తితో పాటు మరో 3 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 27 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఆర్టీసీ బస్సు మంటల్లో తగలబడింది. షాపూర్ వాటర్ ట్యాంక్ సమీపంలో బస్సు మంటల్లో తగలబడింది. అయితే బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నకిలీ పాస్పోర్ట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిజామాబాద్లో గంగాస్థాన్ నివాసంలో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ లక్ష్మణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్ను అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. ఇక ఈ కేసులో అరెస్టుల సంఖ్య 14కు చేరింది. లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. బడ్జెట్ సెషన్ సందర్భంగా అఖిలపక్షం నిర్వహించిన మోదీ సర్కార్ సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. వర్షాకాల సమావేశాల్లో విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తామని తెలిపారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి అధికార విపక్షాలు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్ సెషన్ జరగనుండగా తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంట్ సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేసింది. బడ్జెట్ సెషన్ ప్రారంభానికి ముందు సంప్రదాయం ప్రకారం అఖిలపక్షం నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి 30 పార్టీలకు చెందిన 45 మంది నాయకులు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీ సత్యవతి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి చాలా జీవనాడైనటువంటి పోలవరాన్ని పూర్తి చేసే విధంగా మరి ఈ బడ్జెట్లో కూడా కేటాయింపు చేయాలని, మరి ఏదైతే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాట ఇచ్చారో స్పెషల్ కేటగిరీ స్టేటస్, సో దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించి దానికి డిస్కషన్కి సమయం ఇవ్వాలని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఈ ఆల్ పార్టీ మీటింగ్లో ఇవాళ ప్రజెంట్ చేయడం జరిగింది. అసోంలో భారత్ జోడో న్యాయ యాత్రకు అడ్డంకులు, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్రాల్లో విపక్ష నేతలపై ఈడీ దాడులు తదితర అంశాలను అఖిలపక్షంలో లేవనెత్తారు ఇండియా కూటమి నేతలు. దేశంలో అప్రకటిత నియంతృత్వం నడుస్తోందని ధ్వజమెత్తారు. దీనికి బలంగా కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం ఇండియా కూటమికి బ్రెయిన్ డెడ్ అయిందని ఎద్దేవా చేశారు. वो चर्चा के लिए सरकार तैयार है, सभी मुद्दे पर चर्चा के लिए सरकार तैयार है, लेकिन सुचारू रूप से सदन चलना है. हमने ये भी निवेदन किया है कि कृपया जो प्लेकार्ड लेके, तटिया लेके अंदर नहीं आना चाहिए. स्पीकर और चेयरमैन को एक्शन लेने के लिए मजबूर नहीं करना, ये भी हमने निवेदन किया है. ఎన్నికల ఏడాది కావడంతో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు అవసరమయ్యే వ్యయాలను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బడ్జెట్ను పెడతారు. మధ్యంతర బడ్జెట్లో కొత్త పథకాలు, పన్నుల్లో మార్పులు ఉండకపోవచ్చని ముందే ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సంచలనాల విషయం ఎలా ఉన్నా మధ్యంతర బడ్జెట్ సంస్కరణాత్మకంగానే ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. దాదాపు 30 గంటలుగా అజ్ఞాతంలో ఉన్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మధ్యాహ్నం రాంచీలో ప్రత్యక్షమయ్యారు. రావడంతోనే జేఎంఎం ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ నిర్వహించారు. సీఎం సోరెన్ భార్య కల్పన కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సాధారణంగా పార్టీ వ్యవహారాలకు ఆమె దూరంగా ఉంటారు. అలాంటిది కీలకమైన ఎమ్మెల్యేలతో భేటీకి రావడంతో ముఖ్యమంత్రి మార్పు వార్తలకు మరింత బలం చేకూరింది. భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 27న హేమంత్ సోరెన్ కు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈ నెల 31లోగా ఏదో ఒక రోజు విచారణకు అందుబాటులో ఉండాలని కోరింది. ఈ క్రమంలో నిన్న ఢిల్లీలో సోరెన్ నివాసంలో తనిఖీలు చేపట్టిన దర్యాప్తు అధికారులు 2 BMW కార్లతో పాటు 36 లక్షల నగదును సీజ్ చేశారు. చండీగఢ్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కూటమికి బిగ్ షాక్ ఇచ్చింది. 16 ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి మనోజ్ కుమార్ సోన్కార్ మేయర్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఆప్ ఉమ్మడి అభ్యర్థి కుల్దీప్ సింగ్ కు 12 ఓట్లు వచ్చాయి. 8 ఓట్లను ఇన్వాలిడ్ గా ప్రకటించారు ఎన్నికల అధికారులు. దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఆప్. బీజేపీ కుట్ర చేసి చండీగఢ్ మేయర్ ఎన్నికలను గెలిచిందంటూ మండిపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించనున్నట్లుగా ప్రకటించింది ఆప్. సోమాలియాకు చెందిన సముద్రపు దొంగల ఉచ్చులో చిక్కుకున్న 19 మంది పాకిస్తానీ నావికులను భారత నౌకాదళం రక్షించింది. 36 గంటల వ్యవధిలో భారత నావికా దళం 2 ఆపరేషన్స్ ను చేపట్టింది. పాకిస్తాన్కు చెందిన ఆల్ నయిమీ నౌకలో నావికులు చేపల వేటకు వెళ్లారు. ఈ నౌకను సముద్రపు దొంగలు చుట్టుముట్టారు. కొచ్చి తీరానికి 800 మైళ్ల దూరంలో ఈ ఘటన జరగ్గా వెంటనే భారత నావికాదళం అప్రమత్తమైంది, ఆపరేషన్ చేపట్టింది. ఐఎన్ఎస్ సుమిత్రను రంగంలోకి దించి పాకిస్తానీ నావికులను కాపాడింది. అమెరికాలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలను కోల్పోయాడు. పర్డ్యూ విశ్వవిద్యాలయంలో చదువుతున్న నీల్ ఆచార్య క్యాంపస్లో ఓ భవనంలో శవమై కనిపించాడు. ఆదివారం నుంచి నీల్ ఆచూకీ తెలియటం లేదు. గాలింపు చేపట్టగా క్యాంపస్లోనే ఓ భవనం వద్ద మంగళవారం అతని మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. చివరిసారిగా ఊబర్ డ్రైవర్ నీల్ ఆచార్యను క్యాంపస్లో విడిచిపెట్టినట్లుగా అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటనపై షికాగోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. విశ్వవిద్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కావాల్సిన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. దేశీయ స్టాక్ మార్కెట్స్ సూచీలు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. సోమవారం నాటి ట్రేడింగ్ లో భారీ లాభాలను చవిచూసిన మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. గురువారం కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.
ఈ నేపథ్యంలో మదుపరులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా రిలయన్స్, ఐటీసీ, బజాజ్ ఫినాన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రోజంతా మోస్తరు నష్టాల్లో కొనసాగిన సూచీలు ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో మరింత కుంగాయి. ఉదయం 72,000 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. చివరికి 801 పాయింట్ల నష్టంతో 71,139 వద్ద ముగిసింది. నిఫ్టీ 229 పాయింట్ల నష్టంతో 21,508 పాయింట్ల వద్ద స్థిరపడింది. రోజంతా బిజీగా ఉన్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ని అందిస్తుంది.